ఆయన కలిగిన తలంపులు దేవుడు ఎదుట అట్లా పరుస్తూ ఉన్నాడు ఆయన. చూద్దాము, మొదటి వచనం చదవండి ఒకసారి. దేవా, నా దేవుడు నీవే, వేకువని నిన్ను వెదికెదను. దేవుడితో తను మాట్లాడిన మాటల వెనక ఆశ ఏముంది? ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడంట? తృప్తిపరుస్తాడు. ఆశను దేంతో పోల్చాడంటే, ఒక చోట దుప్పినీటి ఓవులు కొరకు ఆశకున్నట్టుగా దేవా నా ప్రాణం నీ కోసం ఆశకున్నది. అన్నిటికంటే దేవుడు మనిషి నుంచి కోరుకునేది ఏంటంటే ఆశ కలిగి ఉండటం. అది అనగాలిపోతుంది రోజు రోజుకి జనాల్లో. దాన్ని కాపాడుకోవాలి. ఫస్ట్ దేవుడి మీద మన కన్ను దృష్టి ఏ విధంగా ఉంది అనే దాన్ని బట్టి మనం భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఆశ అనేది పెద్ద బిల్డింగ్కి పునాది. ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా ఫస్ట్ పునాది ఉండాలి. అది స్ట్రాంగ్గా ఉంటే దాని మీద ఎన్ని అంతస్తులను కట్టుకోవచ్చు. ఇక్కడ ఫెయిల్ అయితే మొత్తం ఖాళీ. కాబట్టి ఫస్ట్ బేసిక్గా దీని మీద మన కాన్సన్ట్రేషన్ ఉంచాలి. అక్కడే దెబ్బతీస్తాడు దుష్టుడు వచ్చి. అనవసర ఆశలు పుట్టించాడు ఏదేని వనంలో. మనస్సుని దేవుడు మీద ఉండాల్సిన దాన్ని వీడు చెప్పాడు. కీర్తనాకారుడు అంటాడు, జీవం కలిగిన దేవుని నేను దర్శించాలని నా ప్రాణము, ఆత్మ, శరీరము గంతులేస్తున్నాయి అంట. చిన్నపిల్లలు కనుక సెలవులు ఇచ్చారా మీకంటే హాస్టల్లో ఉన్నాడు ఎంత గంతులేస్తాడో. దేవుడు నాకున్నాడు, నాకు సమయం ఉంది, ఆయన దగ్గర నేను గడవబోతుందనే ఆలోచన ఆయనకంట ప్రాణము, ఆత్మ, శరీరం రెండు అన్ని కలిపి గంతులేస్తున్నాయి అంట. ఎందుకంటే ఆ దేవుడికి ఆయన పెట్టిన పేరు ఏంటంటే జీవం కలిగిన దేవుడు. అంటే అర్థం చేసుకునే దేవుడు ఉన్నాడు నాకు. విసుక్కోని దేవుడు ఉన్నాడు, వెంటబడే దేవుడు ఉన్నాడు. ఒక పరిస్థితి నా చేతులకు అప్పగిస్తే దాన్ని అంత చూసిన దాకా విడిచిపెట్టిన దేవుడు నాకున్నాడు. నా క్షేమమే ఆయన యొక్క లక్ష్యం. నా కోసమే ఆయన బతుకుతున్నాడు. నా సంతోషమే ఆయన ఆనందం ఎంచుకునే దేవుడు నాకున్నాడు. స్వచ్ఛమైన మనసున్న దేవుడు నాకున్నాడు. చెప్పకపోయినా అర్థం చేసుకునే దేవుడు నాకున్నాడు. చెప్పబోయేదాన్ని గ్రహించే దేవుడు నాకున్నాడు. అన్నీ తెలిసిన దేవుడు నాకున్నాడు. నేను చేయబోయేది కూడా ఆయనకు ముందే తెలుసు. అలాంటి దేవుడు నాకున్నాడని ఆ మనసులో ఆ సంతోషం ఆయన్ని కదలకుండా ఒక చోట కూర్చొని ఇట్లా ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి మనకిష్టమైన ఉంటే మౌనంగా ఉండి మాట్లాడుతూ ఉంటాం వాళ్ళతో. లోపల ఎన్ని వెళ్ళగక్కడానికి ఇష్టపడతాం. అలానే దేవుడు కనిపించినప్పుడు మాట్లాడటానికి కొన్ని దాచిపెట్టుకోవాలి మనసులో. అవి దేవుడికి కూడా ఇష్టంగా ఉండాలి. అది దేవుడు దాటిపోవడంగా ఉండాలి, ఆశీర్వదించేదిగా ఉండాలి. దేవుడికి అన్నిటికంటే ఇష్టం ఏంటో తెలుసా? నువ్వు నా దేవుడు అని చెప్పటం. నా అని చెప్పుకోవటంలో ఉన్న ఆనందం దేనిలో ఉండదు. అందుకే ఎవరన్నా పరిచయస్తులు గొప్ప వాళ్ళు అయితే వాళ్ళ గురించి చెప్తాం, ఈయన మా వాళ్ళండి, మా బంధువులండి, మా రక్త సంబంధికులండి అని నా అని చెప్పుకుంటాం. అది ఆధిక్యతగా భావిస్తాం. దానివల్ల మనకి ఏదో లోకంలో ఏదో వస్తుందని ఆశపడతాం. వాళ్ళు తెలియని వాళ్ళు కూడా పక్కన వాళ్ళు కూడా చెబుతాం వాళ్ళ గురించి మనం అవసరమైతే. మరి దేవుడితో చెప్పాలి, నువ్వు నా దేవుడివి. అది చాలా ఎంత ఇష్టమైన మాట దేవుడికి. నా అని చెప్పగలిగితే బిడ్డలను అంటున్నాం, ఎందుకు పెంచి పోషిస్తున్నాం నా అని. నావాడు నాలోంచి వచ్చాడు అని ఆ ఫీలింగ్ లేకపోతే ఏం చేయలేము అసలు మనం. దేవుడే మనిషిని చేసి పిల్లలను కనుక మనకిస్తే మనం అంత రాదు. మనకి మనలోంచి తీసుకొచ్చాడు కాబట్టి, కష్టాలు పడ్డాం కాబట్టి, ఆ ప్రేమ ఉంది కాబట్టి జీవితకాలం దాకా కొవ్వొత్తులా కరిగిపోతాం వాళ్ళ కోసం మనం. కాబట్టి ఫస్ట్ వర్డ్ నా దేవుడు నీవే అని మాట్లాడాలి మొదటలాగా. కానీ ఫస్ట్ నాలుక నుంచి వచ్చే మొట్టమొదటి మాట దేవుడితో పంచుకోవడానికి ఏముండాలంటే ఏవేవో ఉండకూడదు. కానీ ఆ రిలేషన్ నా అంటే నీకు నాకు మధ్యలో బంధం ఉంది, నీకు నాకు మధ్యలో సంబంధం ఉంది. దాన్ని నేను తిరిగి నీ దగ్గర స్వేచ్ఛగా అనుభవించడానికి ఇష్టపడుతున్నా. నా సమయాన్ని దీనికోసం పెట్టుబడిగా పెట్టడానికి ఆశపడుతున్నా. నీతోనే గడపాలని తపన కలిగి ఉన్నా. నాకు నీకంటే ఎవరైనా ప్రాముఖ్యమైన వాళ్ళు ఈ ప్రపంచంలో ఇంకెవరు లేరు. నన్ను గణపరిచేవాడిని గణపరుస్తానన్నావు. ప్రథమ స్థానం నా జీవితంలో ఉందంటే అది నీకోసమే. అసలు నేను బ్రతుకుతుందే నీకోసం, ఇంకొక దినం కోరుకుంటుందే నీకోసం అని చెప్పగలగటంలో అంత ఉంది. దాని వెనక ఒక్క మాట వెనక ఎంత ఉందో అర్థం చేసుకోగలడు ఆయన. మనం కొంచెం చెప్పినా చెప్పలేనంతా చదువుకోగలడు. మన మాట మొదటి పేజీ అయితే ఇన్ని పేజీలు చదవగలడు ఆయన. అంత గొప్ప దేవుడు ఉన్నాడు. అందుకని నా అనిపించుకోవడానికి ఆ రోజు యాకోబుకి రాత్రంతా ప్రార్థన చేస్తే కానీ కుదరలా.
నైట్ అంతా ప్రార్థన చేస్తే అప్పుడు అడిగాడు నీ పేరేందని. అప్పటి వరకు యాకోబు నా అంటానికి లేదు దేవుడితో. ఎవరితో బంధాలు ఉన్నాయంటే సృష్టిలో తల్లిదండ్రులతో ఉన్నాయి. తండ్రితో కూడా తెగిపోయింది, అన్నదమ్ములతో తెగిపోయింది, గందరగోళం. ఆ అవకతవకల మధ్యలో రాత్రి ప్రార్థనలో భయంతో గడిపాడు. దేవుడి మీద ప్రేమతో గడపాల సమయాన్ని. దేవుడి దగ్గర సమయం గడపడం వేరు, ప్రేమతో గడపడం వేరు. ఏదన్నా అయిద్దని భయంతో గడపడం వేరు, గడిపితే భవిష్యత్తు బాగుంటుందని గడపడం వేరు, ఆయన్ని సంతోషపెట్టాలని గడపడం వేరు. ఆ నా అనే దానిలో అంత ఉంది. కాబట్టి ఆ రాత్రి నీ పేరు ఏందని చెప్పగలిగాడు ఆయన. ఆయన పేరును ఆయన చెప్పుకోవడానికి కూడా అర్హత లేదు అప్పుడు దాకా. అందుకే అన్ని నామాల కంటే దేవుడి నామం పైన మొదట్లో చెప్పాలి. యోహాన్ దగ్గరికి వచ్చి ఒకళ్ళు అన్నారు, అయ్యా నువ్వేం బాప్తిసాలు ఇస్తున్నావు, బాగానే ఉంది, నీ వెనకొచ్చాడు, నువ్వు బాప్తిసం ఇచ్చిన యేసయ్య వచ్చాడే, అనేక మంది శిష్యులుగా చేసుకుంటున్నాడు, అనేక మంది బాప్తిసం ఇస్తున్నాడు, నీకంటే వెనకొచ్చినోడు నీకంటే ముందు దూసుకెళ్ళిపోతున్నాడు అంటే యోహాన్ అంటాడు, ఆయన పెళ్లి కుమారుడు, నేను ఆయన స్నేహితుడిని, ఆయన హెచ్చించబడితే నేను ఆయన సంతోషాన్ని చూసి ఆనందిస్తానన్నాడు. ఎప్పుడు కూడా మనం ఏమవ్వాలంటే లీస్ట్కి వెళ్ళిపోవాలి, ఆయన నామాన్ని హెచ్చించాలి. మొట్టమొదటి చెప్పాలి, నా ఉనికికి ఈరోజు నువ్వే ఆధారం, నువ్వే గొప్ప దేవుడు, ఆయన నామాన్ని హెచ్చించాలి భూమి నుంచి పరలోకానికి. మన ఆరాధన ఉదయమే దేవదూతలతో కలిసి, దేవదూతలు ఆగిపోయి ఏంటి ఇక్కడి నుంచి అని వాళ్ళు కూడా చూడగలిగట్టుగా ఉండగలగాలి. మనం కూడా కలవాలి వాళ్ళ ఆరాధనలో. అది ఎలా సాధ్యమంటే దేవుణ్ణి అర్థం చేసుకోవటంతో ప్రారంభమైంది. నాన్న చెప్పుకోవడానికి ఇంకా నాకు భూమి మీద ఎవరు లేరు నీవు తప్ప. అందుకే ఒక చోట అంటాడు, ఆకాశం ముందు నువ్వు ఉండగా నాకు ఏది కూడా భూమి మీద అక్కర్లేదు. నిదానించి చూడు, నా కుటుంబపక్షాన్ని ఎవరు కూడా నాకు సహాయం చేసే దిక్కులేరయ్యా, నీవు తప్ప, నీవే ఆధారం. గోడ వైపు తిరిగాడు హిజ్కియా, నా అన్నాడు. ఆ ఒక్క మాటే, నీతో నేను యథార్థంగా నడుచుకున్నా, నా వైపు చూడాలి. నా అని అనాలంటే నీతిగా బతికోడు అనగలడు. నా దేవుడు మన డైరెక్ట్గా తప్పు చేసినోడు ఎదుట ముఖం చూడలేడు. ఆ ఒక్క పదం పలకాలంటే ఆ బోల్డ్నెస్ కనిపించాలి. యేసయ్యని నేను పోలి నడుచుకున్నా, నన్ను పోలి మీరు నడుచుకుని అనగలిగాడు. నా అనే పదాన్ని పలకడానికి దేవుడి దగ్గర ఆయన కోరుకున్న స్టాండర్డ్స్ మెయింటైన్ చేయగల సామర్థ్యం మన జీవితాల్లో ఉంటే అప్పుడు నా అనగలం దేవుడిని. దేవుడు కూడా ఆ మాట అంటే రైట్ అని చెప్పాలి. చెప్పాలంటే మనం ఏం కనిపించు. అందుకే 139 కీర్తనలు అంటాడు, నన్ను పరిశోధించు, నన్ను పరిశీలించు, నా హృదయాన్ని తెలుసుకో, ఆయాస్కరం మార్గం ఏదైనా ఉందేమో ఒకసారి దాన్ని ఫైండ్ అవుట్ చేయి, నన్ను నిత్య మార్గంలో నీవు నడిపించు. అలా చెప్పగలిగితే ఖచ్చితంగా మనం ఆ మాట దేవుడితో పలకొచ్చు, నా అని పలకొచ్చు కదా. ఎక్కువ మంది భక్తులు ఉన్నవాళ్ళు నా దేవుడు నా దేవుడు అంటారు. ఎప్పుడు మీరన్నా విన్నారా? నా దేవుడు అంటుంటారు. ఆ స్థాయికి మనం ఎదగాలి. నా దేవుడు నీవే అంటే నిన్ను తప్ప నన్ను నేను ఆరాధించుకోను, నిన్ను తప్ప ఎవరికి ప్రాముఖ్యత ఇవ్వను. అందుకే ఆయన అంటాడు, నన్ను వెంబడించుకోరువాడు తన కాడి ఎత్తుకొని ఏం చేయాలి? ప్రాణాన్ని కూడా ద్వేషించుకోవాలంట. ఏం చేయాలి? ప్రాణాన్ని ఏం చేయాలి? రోజు రోజు మన భూమి మీద మన ప్రాణాన్ని మనమే అసహించుకోవాలంట. అదేదో చెప్తా ఉంటుందంట, అనాలంట, నీకు నువ్వు చెప్పినట్టు ఎన్నో, నువ్వు ఒక పని చేయాలి. పిల్లోడిని ఎక్కడ తీసుకెళ్తే వాడు మన చేయబట్టుకొని అయ్యి అడుగుతూ ఉంటాడు అన్నీ. మనకి ఏదో అవసరం అదే చదువుతాం వాడికి, రే ఇవన్నీ కాదు అసలు ఒకటి ఉందని వాడు తెలియదు. భక్తిలో కూడా మన జ్ఞానం లేనప్పుడు అర్థమైందండి, మనం కూడా అటు ఇటు వెళ్ళింది మైండ్. పౌలు గారు అంటాడు ఒక చోట, పిల్లవాళ్ళలాగా యోచించా, భక్తిలోనే చిన్నపిల్లలాగా ప్రవర్తించా, దేని మీద మనసు పెట్టా దాని మీద పెట్టలా. ఇప్పుడు అన్ని సమస్తం తేటకు అర్థం చూసినట్టు చూస్తున్నా, గురి వద్దకే పరిగెత్తుతున్నా అన్నాడు. అందుకని మొట్టమొదటి గురి ఏంటి చెప్పండి? నా దేవుడు. ఎవరు దేవుడు? ఎవరు? యెహోషువ మాట అన్నాడా లేదా? ఏమన్నాడు? నేను నా ఇంటి వారు, అంతే. క్లెయిమ్ చేసుకోగలిగాడు, చెప్పగలిగాడు, బోల్డ్గా ఉన్నాడు. అలా కాపాడుకోగలిగాడు ఆ ఘటాన్ని. రైట్? ఏమంటున్నాడు అక్కడ? దేవా నా దేవుడవు నీవే, వేకు నేను నిన్ను వెతుకుతా. దేవుడు నీవు అన్నోడు క్రియల్లో చూపించాలి.
మాటలు కోటలు దాటొచ్చు, క్రియ కావాలి, అది ప్రాముఖ్యం. అందుకే యాకోబు అంటాడు ఒక చోట, మీకెవరన్నా చూసి మిమ్మల్ని చూసి నీకు విశ్వాసం ఉందంటున్నావు, నా దగ్గర క్రియలు ఉన్నాయి, నువ్వు గొప్ప నేను గొప్ప అన్నావు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, మాటలో నమ్మాడు, క్రియలలో కూడా చూపించాడు. ఇప్పుడు దేవుడిని నమ్ముకున్నాం, ఇప్పుడు మనం ఎందుకున్నామంటే ఆ క్రియల్లో చూపించడానికి దేవుడు ఇక్కడ ఉంచాడు. ఆ క్రియల్లో చూపించే శక్తి మనకు లేదు. పేతురు అంటాడు, ఎవరు విడిచిపెట్టి నేను విడిచిపెట్టినాడు. యేసయ్య అన్నాడు, తెల్లవారి కోడి కూసి 3 సార్లు అన్నాడు. క్రియ రూపంగా మనకున్న ఆశని చూపించాలంటే ప్రార్థనా జీవితం అవసరం. ఎందుకంటే శరీరం బలహీనమైంది, ఆత్మ ఓకే. ఆ శరీరాన్ని ఏం చేయాలంటే దేవుడు ప్రకారం నిలబడే శక్తితో నింపాలి. దాన్ని దేవుడు కోరినట్టుగా ఎట్లా పెడితే చూడండి, ఇప్పుడు మనోడి చేతిలోకి ఏదైనా వినువెళ్ళిందంటే దాన్ని ఇష్టమైన రూపంలో మారుస్తాడు, దాన్ని వెల్డింగ్ చేసేసి. అనుభవం వచ్చే కొందికి వేస్ట్ చేసి తగ్గిపోయింది, అవునా కదా? అనుభవం తక్కువ ఉన్నోడు ఎక్కువ వేస్ట్ చేస్తాడు దాన్ని. అనుభవం బాగున్నోడు ఏం చేస్తాడు, అతి చిన్న దాన్ని కూడా ఆ మెటీరియల్ని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలో అంత వాడుకుంటాడు దాన్ని. అంటే 2 చేయాల్సిందని ఒక దానిలో చేయొచ్చు. అనుభవం భక్తి కూడా అంతే. ఒక క్షణం మనిషికి దొరికితే దాన్ని పరలోకాన్ని భూమి మీద దించొచ్చినంత జాగ్రత్త కూడా వాడుకోవచ్చు మనం. అనుభవం ముఖ్యం. అది రావాలి అంటే ప్రార్థన నలిగిపోవాలి. ఎక్కువ సమయం ఎవరైతే ప్రార్థనకి జీవితాన్ని అంకితం చేసుకుంటారో అద్భుతాలకి దేవుడు వాళ్ళని ప్రారంభంగా వాడుకోవడం మొదలు పెడతాడు. అందుకే ఏది మర్చిపోయినా ఒకటి మాత్రం విడిచిపెట్టకూడదు, ప్రార్థనా జీవితం. అందుకే ఇక్కడ అంటాడు, నీతో నేను గడిపితే ఎలా ఉందంటే జుంటి తేనెదారులాగా ఉందంట, కువ్విన దూడ మెదడు తిన్నట్టుందంట. అంత శ్రేష్టమైన అనుభవాలు దేవుడి దగ్గర నుంచి ఆయన గడుపుతున్నప్పుడు అనిపించింది ఆయనకి. ఆ టేస్ట్, శరీరానికి టేస్ట్ ఎలా ఉంటుందో తింటున్నప్పుడు ఈ టేస్ట్ బడ్స్కి దేవుడితో గడుపుతున్న సమయంలో కూడా అలాంటి రుచి మనకు అనిపించింది. రుచుకున్న దాన్ని విసిరేయలేం, దాచిపెట్టుకుంటాం. నవ్వవాకండి, నాకు చిక్కుడు గింజలు అంటే ఇష్టం. అన్నంలో తినేవి కూడా ఏం చేసేవాడంటే మళ్ళా కడిగేసి మమ్మల్ని లేకుండా చూసేసి ఈ పెద్ద చిక్కుళ్ళు అవి పొట్లం కట్టుకొని స్కూల్కి వెళ్ళి తినేవాడు. మళ్ళీ మధ్యలో ఇష్టం కాబట్టి టేస్ట్కున్న దాన్ని ఇసురేయలేం, ఇంకోటి కూడా అడిగి తీసుకుంటాం. దేవుడితో మనకు కూడా గడుపుతున్నప్పుడు టేస్ట్గా ఉందనుకోండి, ఆయనతో గడిపే టైము ఎంత టేస్ట్ అంటే ఉదయంలోగానే ఇంకే జ్ఞాపకం రాలి ఆయనకి, వేకు నేను వెతుకుతా. అందుకు చెప్పే క్రియలన్నీ. కొంతమంది సాయంత్రం వెతుకుతారు, అవసరమైతే బిజీ వచ్చేసింది అనుకో మనిషికి, ఆ గంట తర్వాత చూద్దాం అనుకుంటాం, క్యాలెండర్లో వాక్యం చూసుకుందాం అనుకుంటాం. నీ స్వరూప దర్శనంతో నా ఆశని నేను తీసుకుంటాను అన్నాడు. నీ స్వరూప దర్శనముతో నా ఆశని నేను తీసుకుంటా, తృప్తి పొందుతా, సాటిస్ఫాక్షన్. అక్కడ నాకు ఏదైనా పని చేపిస్తే బాగా చేశారా అంటారు, వాళ్ళకి 5 స్టార్ రేటింగ్ ఇవ్వాలి, మనం బాగుంది అని చెప్పాలి. అదే ఫైనల్. ఎంత చేసినా కానీ ఒక 100 సంవత్సరాలు చేయొచ్చు ఒక పని, చివరికి అవతల యజమానికి యువతలో చెప్పాలి బాగుందని, ఒక్క మాటే. దాన్ని బట్టి పనులు జరుగుతాయి తర్వాత అన్ని. అలానే ఉదయం లేచి దేవుడితో చెప్తే సంతోషపడతాడు, నీకు 5 స్టార్ రేటింగ్ ఇస్తున్నానయ్యా, నేను తృప్తి ఇక్కడే పొందగలుగుతున్నా, ఇంకా నాకు ఏది చూసినా కానీ నీ కోసం అన్నీ వాడుకుంటా తప్ప ఏది కోరుకునే స్థితి నాకు లేదు. ఎందుకంటే నేను ఈ భూమి మీద పరదేశిని, యాత్రికుడిని, కొంతకాలం ఉండి వెళ్ళిపోవటానికి వచ్చా. ఏది మనసులోకి స్కాన్ చేసుకోను, అంత అవసరం కూడా లేదు మనకు. నేను వస్తున్నా ఇప్పుడు కారులో కూర్చొని, కొంచెం ఏదో మనసు సెట్ అవుతుంది, వెంటనే సెట్ చేసుకొని స్టీరింగ్ కనుక పక్కకి వెళ్తే ఏమైద్ది, అప్పుడు దాకా ప్రయాణం కాస్త ఏమైపోయిద్ది. అలానే ఒక్క క్షణం మనసు దేవుడి మించి పరలోకం, వాక్యము, ఆరాధన ఈగాక ఏదన్నా మనసు ఒక్క నిమిషం అటు వెళ్ళిన ఏమైద్ది. మరి రోజు మొత్తం మనసును కాపాడుకోవాలి. అలా ఏ క్షణం దొరికినా ఎక్కడికి వెళ్తుంది అసలు, ఎటువైపు వెళ్ళి ఎవరు లాక్కెళ్తున్నారు దీన్ని, ఈ దేహాన్ని ఎవరు వాడుకుంటున్నారు. నేను చెప్పింది ఒక్క నిమిషమే, మరి రోజులు ఎన్ని గంటలు ఎటు వెళ్ళిపోతుండదు మనసు చూసుకోండి. ఇంకా అక్కడ ఎక్సర్సైజ్ చేయాలి, స్పిరిచువల్ ఎక్సర్సైజ్. దానిలో వేస్ట్ అంతా పోతుంది. అందుకే టైం ఇచ్చాడు దేవుడు మనకి. మైండ్ ఫోకస్ ఎప్పుడు అటే కాన్సన్ట్రేషన్. క్రీస్తుతో పాటు మీరు లేపబడిన వారైతే
పైన ఉన్న వాటినే అని చెప్పటానికి స్టోటంలో ఒక ఆయన చెప్పాడు, కింద వెతికేదని ఎవరంటే, నా నోటితో ఎందుకులే, కింద వెతికేది ఎవరంటేనంట పిక్స్ అంట, పందులు అంట. అవి ఎప్పుడు నేల మొహంకే పెడతాయి అంట. అందుకని మన జ్ఞాపకాల్లో దేవుడు మేలులు, ఆయన చేసిన త్యాగం, ఇవి తప్ప ఇంకేం మిగుల్చుకోవడానికి ఇష్టపడద్దు. ఎప్పుడు అదే మైండ్, అదే మన బలం. దేవా నా దేవుడు నీవే, వేకుని వెతుకుతా. ఎందుకు తెలుసా? నీ దగ్గర బలం ఉంది, ఆయన సన్నిధిలో ఘనత ఉంది, ఆయన సన్నిధిలో మహిమ ఉంది, ఆయన సన్నిధిలో సౌందర్యం ఉంది, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. ఆయన దగ్గర దొరకని ఏమీ లేవు. ఇక్కడ కొట్లకి వెళ్తే కొన్ని దొరుకుతాయి, కొన్ని కావాలంటే ఒంగోలు వెళ్ళాలి. కానీ దేవుడి దగ్గరికి వెళ్తే అన్నీ ఆయన దగ్గరే. ఏ ప్రయాణాలు, ఎక్స్ట్రా ప్రయాణాలు అవసరం లేదు, ఎక్స్ట్రా రిస్క్లు అవసరం లేదు, ఎక్స్ట్రా మనీ అవసరం లేదు. అన్నీ ఆయన దగ్గరే దొరుకుతాయి. అది తెలుసుకుంటే మనం కూడా అది ఆధిక్యతగా భావిస్తాం, ఘనతగా భావిస్తాం. దేవుడితో కలపడం అది గొప్ప అవకాశంగా భావిస్తాం, అదృష్టంగా భావిస్తాం. దానికంటే మించింది అసలు ఇంకా ఏది మనకు అనిపించినంతగా మనం పురికొల్పుకోగలుగుతాం. అలా మనం ప్రోత్సహించుకోవాలి, మన జీవితాన్ని మనమే ప్రోత్సహించుకోవాలి, మనమే ముందుకు దోసుకొని వెళ్ళాలి. సమయాన్ని అంత సమర్థవంతంగా వాడుకుంటాంలో గనక మనం ఎక్స్పర్ట్స్ అవ్వగలిగితే భూమి మీద పరలోకాన్ని అనుభవించగలం. రైట్? ఓకేనా? ఎవరిని వెతకాలి? ఎలా వెతకాలి? ఎలా వెతకాలి? ఎలా వెతకాలి? నాణ్యం పడిపోయింది అనుకోండి, నాణ్యం కింద పడిపోతే కళ్ళతో చేతులతో ఎతకొచ్చు. ఒక ఆమె చీపురుతో ఎతుకుతుందంట. నాణ్యం కింద పడిపోతే ఏం తీసుకుందామి? చేతులు కళ్ళుతో జరిగింది పని, అలా చేయలా, చిమ్ముతుందంట. అంటే దాని వెనక చూడటానికి వెరితనంలాగా అనిపించింది కానీ చేసే పని, కానీ శ్రద్ధ. ఒక్క ప్రయత్నంలోనే మిస్ అవ్వకూడదని, ఒకే సింగిల్ అటెంప్ట్, ఒక్క ప్రయత్నంలో సాధించుకోవాలని తపన. అంటే అంత శ్రద్ధ చూపిస్తుంది, ఎక్కడ మిస్ అవ్వకూడదు. అర్థమైంది నేను చెప్పేది? అంటే లోక జ్ఞానం దేవుడు చూసి వెరుగుతాను, దేవుళ్ళో ఉన్న వాళ్ళ జ్ఞానం కూడా లోకానికి వెరుగుతాను. అంటే మనం ఎక్కువ ఆలోచిస్తుంటాం. జనాలు చూస్తుంటారు, ఎప్పుడు చూసి ఇదే పనే, ఇదేనా, ఇదే పనే, మీకేం లేదా, మామూలుగా అట్లా చేయొచ్చుగా, చిగురు పెట్టేసుకున్నంత శ్రద్ధ ఏంది మీకు అంటారు. మనకు తెలుసు అది లేకపోతే మన బతికేందు. ఇక అదే పని, బస్సులో కూర్చున్నదే పని, మార్కెట్కి వెళ్ళినదే పని, మన ధ్యాస అంతా. ఎందుకంటే ఇంటికి వచ్చిన, ఊరికి వెళ్ళినోడు ఇల్లు అడ్రస్ మర్చిపోతే ఏమైంది? అక్కడి నుంచి వచ్చాం, అడ్రస్ మర్చిపోతే, ఎవడో మిఠాయి ఇచ్చాడని ఏదో పొట్లం ఇచ్చాడు అది మర్చిపోయాం అనుకో, ఆవిడకి గోతంలో గడి తీసుకెళ్తాడు. ఆశ మీద మండుతున్న ఆశ మీద నీళ్లు పోసుకోవకండి. ఆశ ఎట్టు వచ్చిందంటే వాక్యం చదివితే వచ్చింది. వాక్యం ఎక్కువ ధ్యానిస్తుంటే దేవుడి మీద ఒక్కసారి కొంచెం రిస్క్ తీసుకొని కనుక అన్ని పనులు పక్కన పెట్టి చదివితే ఆ ఆశ మనల్ని ఏం చేసిందంటే దేవుడిని చూపించింది, విరిగిన హృదయం వచ్చింది. దేవుడికి మన మధ్యలో దూరం తగ్గించుకోవటం వాక్యం చదవటం అంటే. బైబిల్ తీసుకొని కూర్చోవటం అంటే లోకాన్ని ఇసిరేయటం, మైండ్ అంతా దేవుడి జ్ఞానంతో నింపుకోవటం. ఎప్పుడైతే అలా నింపుకుంటామో పరలోకానికి మనకు మధ్యలో గ్యాప్ మొత్తం ఏమైపోయిందంటే, ఊరికి ప్రయాణంలో రోజు ప్రయాణం చేసే కొద్ది దూరం తగ్గిపోయినట్టుగా మనం చదువుతూ ఉండగానే దేవుడికి మన మధ్యలో ఖాళీ మొత్తం వెళ్ళిపోతూ ఉంటుంది, దగ్గర అయిపోతాం. ఇక ఆయన చేరుకుంటాం, ఇక ఆయన మనమే ఉంటాం, ఇంకెవరు ఉండరు. అంత ధ్యానించాలి. అందుకే ఈ ప్రయాస. ఏం చెప్పినా ఎవరు చెప్పినా రెండే, బాగా ప్రార్థన చేసుకోండి, వాక్యం చదువుకోండి. అందుకంటే ఏం చదువుతాం? అదే పునాదులు క్రైస్తవ జీవితానికి, అవునా కదా? రైట్? ఏమంటున్నాడు అక్కడ? వేకుని వెతుకుతానంటే ఎప్పుడు లెగుస్తున్నాడు ఈయన? ఎప్పుడు లెగుస్తున్నాడు? అది చూసుకోండి. కొంతమంది సోమరోళ్ళు, వాడంట చెట్టు కింద కూర్చొని చెట్టు మీద పళ్ళు ఉన్నా కూడా కోసుకోడు అంటాడు, పడిద్దాన్ని నోరు తీసుకొని కూర్చుంటాడంట. సోమరుడు తలుపు మీద ఉతుకుంటూ చూసారా, తిరిగినట్టు అక్కడే తిరుగుతుంటాడు అంటాడు. ఇక
ఇక అటు ఇటు ఉండదు, ఎక్కడేసిన గొంగలు అక్కడే. దానికంటే దౌర్భాగ్యం కూడా ప్రపంచంలో లేదు. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. నేను నిన్న బండి మీద వెళ్తున్నా, అంత దూరంలో ఉంది ఒక పాము. ఎంత ఉందనుకున్నారు? ఆడి సగం పట్టదాకా ఉంది. ఇక్కడుంది నా బండి, మోత కూడా లేదు, మెల్లిగా వెళ్తుంది. అంత దాన్ని కూడా గమనించాలి, వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. వివేకం తప్పుకుంది, ప్రాణం పోగొట్టుకోకుండా. ఇన్ని సంవత్సరాలు బతుకంతా బుగ్గిపోలేదు ఒక దెబ్బకి. చాలా తెలివిగా వివేకం ఉంది. కనుక మనం దేవుళ్ళు ఉంటే పొద్దున్న లేసి అన్నీ తప్పుకోవాలంటే భారాలు వేసుకోకూడదు. అందుకే పౌలు గారు అంటాడు, మీరు పరుగు పందెంలో ఉన్నారు కాబట్టి మీరు గురి వద్దకు పరిగెత్తండి, బహుమానం పొందినట్టు పరిగెత్తండి. ఈ ఉదయం నీతో పాటు నాతో పాటు కోట్ల మంది లెగుస్తారు దేవుణ్ణి ప్రార్థన చేయడానికి. కొన్ని కోట్ల మంది లెగుస్తారు, పక్షుల కంటే ముందు లేచేవాళ్ళు ఉన్నారు. అర్థమైందా? మరి ఆ పరుగులో నువ్వు మంచి బహుమానం పొందాలంటే నేను కూడా గ్రౌండ్లో నిలబడ్డానంటే సరిపోయిద్దా? ఎప్పుడైనా సాయంత్రం పూట అక్కడ పొద్దున పూట చూడండి, గ్రౌండ్లోకి వెళ్ళిపోతుంటారు ట్రాకులు గీకులు వేసుకుని ఒక్కొక్కళ్ళు. పొద్దున్నే వేకునే అంటే ఏది ఎక్కువ పడితే పొద్దున్న లేవకుండా ఉంటాం, అవి పడకుండా చూసుకోమంటున్నా. ఏది మనిషి మనిషి మీద పడితే అది ఎక్కువ అలసట తీసుకొచ్చిద్దో అది రాకుండా చూసుకోవాలి. అది చేసింది ఒక ఆమె అన్నాడు, మార్తా నువ్వు విస్తారమైన పనులు పెట్టుకొని అలిసిపోయావు అన్నాడు. ఆలోచనలు నిన్ను అలిసిపోయేలా చేసినాయి, అందుకే ఆయన ఆమె దగ్గర కూర్చోలేకుండా చేసింది. మరీ ఉత్తమం తెలుసుకుంది. ఎప్పుడు లెగవాలి మనం? యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు లేచేవాడు అనుకున్న ప్రార్థన చేయడానికి? ఎప్పుడు లేచేవాడు? రాత్రంతా ప్రార్థనలు గడిపేవాడు. వేకునే అని రాసి ఉంటుంది అక్కడ. అర్థమైంది? ఎప్పుడు దీనిలో ఒక నష్టం జరిగిపోయింది తెలుసా నా జీవితంలో. నన్ను కనీ పెంచిన 7 సంవత్సరాల దాకా ఎత్తుకున్న మా అమ్మమ్మ నేను కొంచెం లేటుగా లేచేటప్పటికి మాతో చివరి కూడా మాట్లాడాల. చివరి మాట కూడా నోచుకోకుండా ప్రాణం రాత్రి అంతా ప్రార్థన చేసాము దగ్గరుండి, తెల్లారి మాట్లాడదాన్ని లేటుగా లేచే లోపల ఈ లోపల చివరి మాట కూడా మాకు దక్కల, నిద్రలోనే వెళ్ళిపోయింది. దానికంటే ముందు విజయవాడ మీటింగ్స్కి వెళ్తే దినకర్ గారు ఒక క్యాసెట్ రిలీజ్ చేశాడు, వేకున దేవుని వెతుకొని క్యాసెట్ రిలీజ్ చేశారు ఆయన. అంటే దేవుడు మౌనంగా మనకి జరగబోయి హింటిస్తుంటాడు ఆయన. దాన్ని అర్థం చేసుకొని తెలివిగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. మనతో గంభీరంగా ఏం మాట్లాడు, సింపుల్గా హింటిస్తుంటాడు మనకి. మనం దాన్ని చూసుకొని ఇది అని అర్థం చేసుకొని ముందుకు అడుగులు వేయాలి. చాలా సున్నితంగా మాట్లాడతాడు దేవుడు. 1-2 సార్లు మాట్లాడతాడు. అవసరమైతే రోడ్డు మీద రాసిన బండి మీద ఆటోలో రాసిన అక్షరాల ద్వారా కూడా మాట్లాడగలడు దేవుడు. సున్నితంగా హింటిస్తాడు జరగబోయేది జాగ్రత్త అని. అది చాలా వివేకంగా హృదయం పట్టుదలతో పట్టుకోపోతే నష్టపోతాం, చాలా నష్టపోతాం. చాలా తెలివిగా ఉండాలి. రైట్? ఏమున్నాడు అక్కడ చదవండి, ఏం రాశాడు? సో ఫస్ట్ ఎప్పుడు వేకువని ఎదగడం అంటే మొదటి స్థానం దేవుడికి ఇవ్వటం, అంతేనా? వేకువ దట్ మీన్స్ సాయంత్రం పూట సూర్యుడు వస్తానంటే అర్థం ఏంది? సాయంత్రం పూట వస్తాను అనుకో సూర్యుడు, ఉపయోగం ఉందా? వేకుని ఎందుకు వస్తాడంటే ఈ ప్రపంచం భవిష్యత్తు అంతా ఆ సూర్యుడి మీద ఆధారపడి ఉంది కాబట్టి వేకువ లేచే వాళ్ళ వల్ల ఆ కుటుంబం బాగుంటుంది, సమాజం బాగుంటుంది. ఎందుకంటే ఆలోచనలు కరెక్ట్ అయిపోవు. అందుకే ఎవరో చెప్పారు, ఉదయకాలం 3 గంటలు లెగవాలంట, తెల్లవారుజామున 3 గంటలు ఉంటుంది, అది దేవదూతలు సంచరించే సమయం అంట భూమి మీద అంటారు. అనకపోయినా ప్రశాంతంగా ఉంటుంది మైండ్. నిద్రపోయి ప్రశాంతంగా లేచిన వెంటనే ఆ స్వచ్ఛంగా ఏది వెళ్ళకముందే మనసు దేవుడి మీద ఫోకస్ చేస్తే ఈజీగా మైండ్లోకి అది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, శక్తి ఉంటుంది, బలం ఉంటుంది. మీరు చూడండి, కావాలంటే బలం ఉన్నప్పుడు కాసే కాయలకి టైం అయిపోయిన తర్వాత కాసే కాయలు కుక్కమూతి బిందులు పడతాయి. ఉదయం లేచి చేసే ప్రార్థనకి వేకుకి మొట్టమొదటి స్థానం ఇచ్చే దేవుడికి ఇచ్చేదానికంటే తర్వాత ఏ ఆలోచనతో పాటు ఒక ప్రార్థన ఏదో ఒక మాట వచ్చింది దేవుడి దగ్గరికి, అంతే. అంటే సాంబార్లో ఏదో ఒక కూరగాయ పడినట్టు పడిద్ది అనమాట దేవుడి దగ్గర మన ఆలోచన. కుదరదు. అందుకే ప్రార్థన చేసుకోండి, అయ్యా నేను వేకునే లెగవాలి, నీ ముఖం చూడాలి,
నీ సౌందర్యంతో నేను సంతోషపడాలి, నీ ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి, నేను నీలో కలిసిపోవాలి, నీవు నేను ఏకమవ్వాలి, నీవు నాలో ఉండి నీ పనులు నా ద్వారా భూమి మీద జరిగించుకోవాలి, నా దేహం అంతా ఈరోజు నీ మహిమ కోసం వాడబడాలి. ఒక ప్రార్థన చేస్తారా మీరు? ఏం చేస్తారంటే, ఈరోజు నేను మనుషులు నిన్ను గణపరిస్తే నా కళ్ళతో చూడాలి, నిన్ను తెలిసినోడు గణపరచాలి, తెలియనోడు గణపరచాలి, అది నేను చూడాలి, వాళ్ళు స్తుతిస్తే నేను వినాలి, అందుకు నన్ను బతికించని అడగాలి. ఫస్ట్ ఆ నిబంధన దేవుడితో చేయాలి, ఇంకేది కోరుకోకూడదు. అర్థమైందండి? రైట్. చూడండి, దేవుడు చదవండి ఒకసారి ఆ మాట మళ్ళా. దేవా నా దేవుడు నీవే, వేకువని నేను వెతికెదను. చెప్పాను ఎలా వెతకాలని చెప్పాను ఇందాక. ఎలా వెతకాలని చెప్పాను? నాణ్యం కోసం చేతులు కళ్ళతో కాకుండా చీపురు పెట్టి చిమ్మినంత శ్రద్ధతో వెతకాలి. ఎందుకంటే దేవుడు దొరుకు కాలం ముందే ఆయన వెతకండి అని వస్తుంది బైబిల్లో. అంతేనా? ఎవరిని వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడి జరిగిద్ది. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మనం ఏదో బిజీలో ఉంటే కుదరదు. ఆయన దొరికే టైం ఒకటి ఉంది, ఆయన దొరికించుకోవడానికి వస్తున్నాడు. యాకోబు దగ్గర అందుకే అన్నాడు, తొడ మీద గూటు మీద వదిలిపెట్టి వెళ్ళలేకపోతున్నాడు అంట. వదిలిపెట్టట్లేదంట యాకోబు, ఆశీర్వదిస్తే తప్ప నేను విడిచిపెట్టను. దొరికినప్పుడు పట్టుకున్నాడు దేవుణ్ణి, అందుకే దీవించబడ్డాడు. బైబిల్లో కొంతమంది ఆయన దొరికినప్పుడు ఆయనకు దొరకలా, వీళ్ళు ఏదేదో ఉన్నారు, ఎక్కడో ఉన్నారు. అందుకే నేను అంటాను, వాక్యం వింటున్నప్పుడే ప్రార్థన చేసుకోవాలి. ఒకవేళ వాక్యం తగిలితే వెంటనే ఎవరితో మాట్లాడకుండా ఎవరైనా డిస్టర్బ్ చేస్తారంటే వెంటనే ఊరి చివరికి వెళ్ళిపోయి, లేకపోతే రూమ్లోకి వెళ్ళిపోయి ప్రార్థన భారం వచ్చిందాక, అది పోయిందాక ప్రార్థనలో గడపాలి. ఇక వాక్యం ఉన్న తర్వాత ఏ పని చేస్తున్నా సరే అది స్తుతించుకుంటా, ఆ వాక్యం జ్ఞాపకం చేసుకుంటా నువ్వు చేసే పనులను చేయాలి. కానీ ఈ పనుల్లోకి వెళ్ళి అది మర్చిపోయావు అనుకో, తర్వాత వేడి తగ్గిపోయిద్ది, కష్టం. అనుభవాలు సంపాదించుకోవాలి. అంతేనా? రైట్. ఏమంటున్నాడు అక్కడ? చదవండి. నీ బలాన్ని, నీ ప్రభావాన్ని ఎందుకు వెతుకుతున్నాడు? దేవుళ్ళు ఏముంది? బలం ఉంది. అంతేనా? బలము చేత నడికట్టుని కట్టుకున్నాడంట దేవుడు. ఈ నడుముని ఏం చేశాడు? కట్టుకున్నాడంట. దేంతో కట్టుకున్నాం? మనం టవల్తో కట్టుకుంటాం. సత్యం అనే దట్టి అన్నాడు. అందుకే ఏముంటది ఇక్కడ? బెల్ట్ ఉంటుంది, సత్యం. కట్టుకున్నాడు, నడికట్టి కట్టుకున్నాడంట బలాన్ని. అర్థమైందా? అసలుకి పర్వతాలు, కొండలు కాదు, పర్వతాలు ఎంత ఉంటాయి అసలు? ఎప్పుడు తీసేసి ఎక్కడ పెట్టాడు వాడికి కూడా అర్థం కూడా తీసేస్తాడంట దేవుడు వాటిని. యోబు గ్రంథంలో చదివాను నేను. ఏం చేశాడంట? బలం ఎంత ఉందంటే దేవుడికి, ఇలా తీసి అట్లా పెడితే పర్వతాలు, వాటికి ఎప్పుడు తీసేసి ఎప్పుడు పెట్టి కూడా అర్థం కాదంట. ఆయన బలంతో ఏం చేయగలడంటే చేయలేనిది ఏది ఆయన దగ్గర లేదు. ఇంకోటి ఏం చూడాలనుకుంటున్నాడు? ప్రభావాన్ని చూడాలనుకుంటున్నాడు. ఏం చూడాలంట? దేవుడి దగ్గర ఏముంది? ఒక 12 సంవత్సరాలు కలిగిన స్త్రీ వచ్చింది, వస్త్రపు చెంగు ముట్టింది. ముట్టుగాని ఈ మాట రాశారు అక్కడ. ఏం రాశారు? ఆయనలో ప్రభావము ఆమెలోకి వెళ్ళింది. ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే ప్రపంచాన్ని ప్రభావితం చేయాలి. బలం లేని వాడికి బలం ఇవ్వాలి. మనం అలసిపోయిన వాళ్ళని ఊరడించాలి, ఆదరించాలంటే మనకే బలం లేకపోతే ఇంకోటి గురించి ఏం ఆలోచిస్తాం? బలం కలిగినోడు ఎదురోడి గురించి విజ్ఞాపన చేస్తాడు. బలం కలిగినోడు ప్రపంచం గురించి భారం తీసుకుంటాడు. బలం లేనివాడు వాడి పనులాడు చూసుకోవడం సరిపోయింది. అందుకన్నాడు, క్రీస్తు యేసు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి. ఆయన సొంత కార్యాలు కాదు కానీ అందరి కార్యాలు చేయడానికి భూమి మీదకి వచ్చాడు. స్వార్థం ఉన్నోడు వాడి వైపు వాడు చూసుకుంటాడు, బలం లేనోడు వాడి వైపు వాడు చూసుకుంటాడు. బలం ఉన్నోడు, బలం లేదనుకోండి, దోమ కుట్టినా కూడా తోలుకోలేవు. దోమ కుట్టినా తోలుకోలేము. ఈ మధ్య ఒక మాట విన్నా నేను. ఒక ఆమెలో ఎంత బలం ఉందో తెలుసా? ఆమె, మా పాస్టర్ గారు చెప్పారు, ఆమె బ్యూటీ అంటే అందగత్తుల్లో ఒక ఆమెగా ఎన్నుకోబడిందంట. ఎన్నుకుంటే ప్రపంచంలోనే మొత్తం కొంత ఏరియాలను. సరే, స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి కొంచెం స్విమ్మింగ్ చేద్దామని దూకిందంట. పైనుంచి డ్రైవ్ చేస్తారు కదా, ఇట్లా పైనుంచి దూకితే తనలో వెళ్ళి నీడు తక్కువ ఉంటే తగిలిందంట. ఇంకా మొత్తం శరీరం అంతా పెరాలసిస్ వచ్చేసింది, పక్షవాతం. ఒక తలే కలపగలదు. ప్రపంచంలో సౌందర్యం అందగత్తే ఒక ఆవిడ చివరికి ఇది కూడా కలపలేని స్థితికి వెళ్ళిపోయింది. ఒత్తిదే
బలమంతా ఏమైపోయింది? అనుకునేది కానీ చేయలేదు. ఆశలు వస్తాయి, చేయటానికి శక్తి లేదు, బలం లేదు. ఈ వయసు పోతే తర్వాత చేయలేము. ఈరోజే అవకాశం ఉండగానే రేపేదో చేద్దామంటే మన ఒళ్ళే మనకు సహకరించదు, మన పరిస్థితులు కూడా మనకు సహకరించవు, మనుషులు కూడా సహకరించరు. ఈరోజు రేపు లాగా ఉందామని అనుకోవడానికి వీలు లేదు. ఎప్పుడు ఏందో మనకు తెలియదు. ఈరోజే బతుకున్నాం అన్నట్టు బతకాలంట, ఇదే చివరి క్షణం అన్నట్టు బతకాలంట. ఏదో చేద్దామని అనుకున్నట్టు బతకూడదంట దేవుడి కోసం. అర్థమైందా? బలం తెచ్చుకోవాలి. రైట్? ఆ అమ్మాయి కదిలించలేదు కదా, ఎవరో చేసే గురించి చెప్పారంట. బాధలో ఉంది కదా, ఆమెను ఎవరో బలపరిచారు. ఒక భక్తిలో ఉన్న ఆవిడ వెళ్ళి దేవుడిని నమ్ముకొని బలపరిస్తే యేసే నమ్ముకుంది. ఇప్పుడు ఆమె మేడే దాంతో అనేక మందికి వాక్యం చెప్పి కొన్ని వేల మందిని దేవుడి దగ్గర నడిపించిందంట. దేవుడి వద్దకు అనేక మందిని ఆకర్షించాలంటే మనకు బలం కావాలి. దేవుని బిడ్డలంత బలవంతులు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. దేవుడితో సమయం గడిపిన వాళ్ళందరూ గలీలా మత్తులోకి వెళ్ళి సంసోన్ టైప్ అనమాట. ఇక వీళ్ళకి అన్ని లోకమే గుర్తు వస్తుంటాయి. ఇక వీళ్ళ కళ్ళు ఉండవు, ఊడబీకుంటారు, తిరగబీసుకుంటుంటారు. అంటే లోకమే ఇక వాళ్ళ దగ్గర. 10 నిమిషాలు దేవుడైతే రోజు ఇక మిగతా గంట సేపు 50 నిమిషాలు అనగ్రంగా మాట్లాడతారు, అది ఇది అని. మనకు అలాంటి బలం ఇవ్వటానికే లోకంలో బలం లేని వాడుగా చేసేవాడు దేవుడు మనల్ని. మనకు గనక 100 ఎకరాలు ఉంటే ఎవడని వస్తే కూలీని పంపించా, దానికి ఇంకా ట్రాక్టర్ దున్యా అని చెప్పుకుంటా కూర్చునేవాడు. ఆ టైం అంతా బలం ఆడబోయేది. అందుకని ఒక చిన్న రూమ్ ఇచ్చి సాలేరు అన్నాడు దేవుడు. ఎంత మంచి చూడండి. ఎంత తక్కువ ఉంటే అంత ఎక్కువ బలం ఉంటుంది మనకు లోకంలో. ఎక్కువ ఉంటే బలం ఉండదు, ఆ బలం ఎక్కువైపోయింది, కలుపు మొక్కలు ఎక్కువైపోతాయి, అససారం పోయింది. ఏ బలం ఉండాలి చెప్పండి? చూసారా? ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి బలం. ఇంకొక ఆయన 12 రోజులు వాక్యం కోటాలు పెట్టాడంటే ఎట్లానే అందరిని బలపరచాలని. చాలా కష్టమైన పరిస్థితుల మధ్యలో కూటాలు పెడితే 3వ రోజు 4 రోజులు అయిపోతుంది, కానీ ఒక్కడు కూడా మారట్లేదంట. చాలా బాధ వేసింది. చివరి రోజు కూటమి చివరికి వచ్చేసినప్పుడు బలం తెచ్చుకున్నాడు ఆయన. బలం పోయిద్దంట అని చెప్తున్నాను నేను. మనుషులు మానసికంగా బలం పోయిద్ది, శారీరకంగా బలం పోయిద్ది, మానసికంగా కూడా కుంగిపోతుంటాం మనం. ఆ టైంలో చివరి రోజు కూర్చొని వాక్యం చెప్తే ఒక్క అబ్బాయి లేచి నుంచి 13 సంవత్సరాల అబ్బాయి లేచి నుంచున్నాడంట. నేను చెప్పింది నీకు అర్థమై నుంచున్నావా మామూలు నుంచున్నావా అన్నాడంట. అర్థమై నుంచున్నాడంట. అయిపోయింది. ఆ ఒక్క అబ్బాయి తప్ప ఏమీ లేదు అక్కడ. అయినా సరే పోన్లని బలహీనంగా పోని ఏదో చేశాను, ఏం జరగలేదు, బాధతో ఉన్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఎక్కడో యవనస్తుడు మీటింగ్ పెడితే వచ్చి ఈరోజు నేను రక్షించబడ్డానయ్యా, ఆ రోజు ఆ 13వ కుర్రవాడు నేనే అన్నాడు. ఇప్పుడు ఎంత బలం వచ్చిందంటే ఆ నుంచున్న పిల్లవాడికి 13 సంవత్సరాల అబ్బాయి అని చెప్పిన అబ్బాయికి ఎంత బలం వచ్చిందంటే ఆయన ఒక్కసారి మెసేజ్ చేస్తే 1,00,000 మంది మారుతున్నారు. బిల్లీ గ్రాహం గారు. చూసారా? నిరాశపడవాకండి, బాధపడవాకండి, కుంగిపోవకండి, ఏంటి రేపని భవిష్యత్తు గురించి దిగులు పడవాకండి. మిమ్మల్ని సృష్టించినవాడు మీ పక్షాన ఉన్నాడు. మనతో ఉన్నవాడు చేతగానోడు కాదు, అర్థం చేసుకునేవాడు కాదు, విసిరేసేవాడు కాదు, తోసేసేవాడు కాదు, వీపు చూపించేవాడు కాదు, తప్పుకొని తిరిగేవాడు కాదు, చేతగానోడు కాదు. నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా కార్యం చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు మన దగ్గర ఉన్నాడు. ఇలా ఆలోచిస్తేనే నువ్వు దేవుడి దగ్గర ఎక్కువ గడుపుతావు. ఇలా ఆలోచించకపోతే గడపలేవు. అందుకే వాక్యం ద్వారా బలం తెచ్చుకోవాలి. అందుకే చెప్పాను, ఆత్మక ఆహారం అది. 3 రోజులు నీళ్ళు లేకపోతే బతకలేడు మనిషి. 3 రోజులే, 3 days తర్వాత కాళ్ళే. 3 రోజులు వాక్యం చదవకపోతే ఏమైంది చూసుకోండి. ఇంకా బతుకున్నా చచ్చిపోయినట్టే. అంతేనా? నా బలము నన్ను విడిచినని వాళ్ళు ఎవరో పాట కూడా రాశారు. నీ కృప నన్ను లేవనెత్తునని. అంతేనా? నా బలము నన్ను విడిచిపోయినా నీ కృప నన్ను లేవ. అందుకే తెచ్చుకున్నాడు సంవత్సరం చివరిలో. అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు దాకా నీతో ఉన్నా, కానీ నీకు ఉపయోగపడాల్సినంత నేను ఉపయోగపడలా. నేను నీరసించి కృంగిపోతున్నా. కొంతసేపు నీ గురించి ఆశ ఉంటుంది, మళ్ళా నా గురించి ఆశ ఉంటుంది, మళ్ళీ కొన్ని భారాలు ఉంటాయి, అలిసిపోతున్నా. అది కాదు, నీకోసమే. ఎక్కడన్నా పని చేస్తే వాళ్ళ పనే చేయాలి కదా యజమాని కింద. మరి నీ కింద ఉంటే నీ పనే చేయాలి కదా. నా పనులు విస్తారంగా అలిసిపోని యొద్దునైనా
నా బలం ఆ విషయాల గురించి చాలా తరిగిపోనిద్దు నాయన, నా బలాన్ని సాతాను వచ్చి వేస్ట్ చేయనివద్దు నాయన, నాకు ఆ జ్ఞానమే ఆ శక్తి ఇప్పటి వరకు చేయలేపా, ఇప్పుడు చేయడానికి ఇష్టపడుతున్నా అని సంసంలాగా మనం అడగగలిగితే ఇప్పటి వరకు నువ్వు దేవుడి కోసం ఉపయోగపడిన దానికంటే ఎక్కువ ఉపయోగపడేలాగా దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మన బలంతో చనిపోయిన దాకా చేసిన దానికంటే దేవుడి దగ్గర ఎక్కువ సమయం గడిపి ఒక్క మాట మాట్లాడితే జరిగే బలం చాలా ఉన్నతమైంది. లాజరు దగ్గరికి వెళ్ళాడు యేసయ్య, 2 రోజులు నిలిచిపోయాడు అక్కడే. వెళ్ళటానికి ముందు ఏం కావాలి? బలం కావాలి. అక్కడేం చనిపోయిన పరిస్థితి. ఆయన బయటికి రానాలంటే మాటలు ఏముండాలి? ఇప్పుడు పని చేయాలి అక్కడ. పని జరగకుండా ఊరికి వెళ్ళాం వచ్చామంటే శంకడు అర్థంకి పోయాడు, రానే వచ్చాడంట. అట్టుండకూడదు. మన నోట్లోంచి ఒక్క మాట రిలీజ్ అయిందంటే అద్భుతం సృష్టించబడాలి. అక్కడ రావాలంటే అంత గడిపి దాన్ని విడుదల చేయాలి. అక్కడ అన్ని గంటలు ఎందుకు అవసరం లేదంటే ఆ శక్తి తీసుకోవాలి, బలం తీసుకోవాలి, అప్పుడు విడుదల చేయాలి. అక్కడికి వెళ్ళి ఒక చోట నిలబడ్డామంటే ఇక మాటలకు పని చేయదు. అక్కడ నువ్వు అలా నుంచుంటే చాలు, నీలోంచి దేవుడు ఆ శక్తిని విడుదల చేయడం మొదలు పెడతాడు, ప్రభావాన్ని విడుదల చేయడం మొదలు పెడతాడు. పౌలు గారు నడికట్లు తగిలిన వాళ్ళు కూడా, పేతురు గారు నీడ తగిలిన వాళ్ళు కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నీ? అప్పుడు దాకా బలం లేదు, ప్రార్థన లేడు పేతురు గారు. రాత్రి అంతా తర్వాత దేవుడు నేర్చుకున్నాడు. అర్థమైందా? ఎంత నేర్చుకున్నాడు అంటే ఒక్క ప్రసంగం చేస్తే 5,000 మంది మారారు. ఒక్కసారి దేవుడి దగ్గర నిలబడి మాట్లాడినందుకు దేవుడి పక్షాన 5,000 మంది, తర్వాత ముందు 3, తర్వాత 5, 8,000 మంది రికార్డు. యేసయ్య అంటాడు, మీకు ఒక బలం ఇస్తా. ఎంత బలమో తెలుసా? నేను చేసిన సూచక్రియల కంటే మించి నాకంటే ఎక్కువ మీ చేత చేయించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అన్నాడు. యేసయ్య చేసినవి అసలు భయంకరంగా ఉన్నాయి. కళ్ళు లేనుడికి బురద పూసి కళ్ళు తెప్పించినాడు ఆయన. చనిపోయిన ఎంతమందిని లేపాడు. అంతకంటే మించి నా ద్వారా మిమ్మల్ని ఉపయోగించుకొని మీరు నేనుండి నాకంటే గొప్ప క్రియలు చేపిస్తాడు కార్యాలు. అంత బలం వచ్చిందంట. అందుకని బలం మీలో రావాలంటే ఎక్కువ బలం. అందుకని నాకు వేరే మీరేమీ చేయలేరు. ఆయనతో అంటుకట్టుబడి ఉంటే ఆ బలం అంతా మన దగ్గరికి వచ్చింది కదా. అంతే, నేను బలహీనుడని తెలుసుకోవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ రాసిన పత్రిక, నన్ను బలపరచువని ఎందే నేను సమస్తము. అంటే బలం ఎక్కడ చూసుకున్నాడు ఆయన? నన్ను బలపరిచే దేవుడు ఒక ఉన్నాడు, ఆయన ద్వారా నేనేం చేయగలను అంటే సమస్తము చేయగలను. అంటే తన బలహీనుడైన విషయాన్ని, తాను బలహీనుడైన విషయాన్ని ఏం చేయాలి? నా పరిస్థితి మీరు ఆశ్చర్యపోతారు. ఇంత ఎలాడుతుందో పొన్ను, ఇంత చివర అది నాకు తగులుతుంది అన్నమాట. ఇప్పుడు ఊడిపోయేట్టుగా ప్రాణం గిలగలాడుతుంది, అట్లని చదువుతుంది. ఇది 4 ఏళ్ళు దాన్ని తగులుతుంది. అర్థమవుతుందా? అలా అనుకొని మాట్లాడుతున్నా. ఆలోచించండి. అక్కడ అన్నాడు బలం. ఒక చెట్టు స్థిరంగా ఉండాలంటే వేళ్ళు ఏమవ్వాలి? భూమిలోకి వెళ్ళి అది అక్కడ కూడగట్టుకోవాలి. ఏమి లేకుండా ఒంటరిగా వచ్చింది. భూమితో పరిచయం లేదు దానికి. మనం వేస్తాం, దాని పరిచయాలు పెంచుకునిద్ది, భూమి మీద ఆధారం చేసుకునిద్ది, ఇంకా బలం తెచ్చుకునిద్ది. మనం కూడా అంతే. దేవుళ్ళు ప్రార్థనలు గడిపేవాడు అంత బలవంతుడు ఈ ప్రపంచంలో ఇంకెవడూ లేడు. ఎందుకంటే వాళ్ళ బలం తగ్గిపోయేది కాదు. ఉదయకాలపు సూర్యుడు సాయంత్రం దాకా ఎంత ఎండ ఉంటుందో అంత బలంగా ఉంటారంట. వాళ్ళ ద్వారా ఇది జరిగిద్ది, అది జరగదనే పనులు లేవు. ఏదైనా చేయగలరు వాళ్ళు. కొంతమంది కొన్ని చేసి చేతులు ఎత్తేయచ్చు. దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డల్లో ఎంత బలం అంటే యెహోషువ ప్రార్థన చేసి సూర్యచంద్రులు అయిపోతారు. మోషే గారు ప్రార్థన చేసి ఎర్ర సముద్రం పాయలు అయిపోయింది. సింహాల బోన్లు మూగి పడతాయి, ఎరుక కోళ్ళ కూలబడతాయి. ఎందుకు జరిగింది తెలుసా? వాళ్ళు మాటలోళ్ళు కాదు, చేతలోళ్ళు. బైబిలే కాదు వాళ్ళ చేతుల్లో. దేవుడు శక్తి రిలీజ్ చేయగలరు. అనాయింటింగ్ విడుదలైంది. ఒక ఆయన దగ్గర ఎంత బలం చేసి మీరు ఆశ్చర్యపోతారు తెలుసా? ఒకరోజు ఒక చోటకు వచ్చారు ఇలానే మీటింగ్కి. అయ్యగారు మీరు పలహారం గురించి ప్రార్థన చేయాలి అన్నాడు. ఆయన పలహారం గురించి ప్రార్థన చేస్తే పలహారం తీసుకొచ్చిన పాపాలు ఒప్పుకుంటున్నాడంట కింద పడి. ఈయన పలహారాన్ని దీవించదేమో అన్నాడంట. దేవుడు ఏమన్నా పలహారం తీసుకొచ్చి దీవిస్తున్నాడు. ఆయన గురించి ప్రేయర్ చేయలా. ఇతను చేసే ప్రార్థన ప్రభావం అతనిలోకి వెళ్ళి అతను చేసిన పాపాలను ఒప్పుకుంటున్నాడంట. చూడండి ఎంత శక్తి ఉందో. సువటపురం ఇంకొక ఆయన గురించి చెప్తా. కర్రలు పెట్టి కొట్టినా కూడా పోలీసులు చేసిన తప్పును ఒప్పుకోరాళ్ళు. అంత కరుడు కట్టిన వాళ్ళు.
అయితే ఈ భక్తుడు ప్రార్థన చేసుకొని ఆ వీధులు నడిచెళ్తుంటేనంట, ఈ ప్రార్థన చేసి ఆయన వీధులు నడిచెళ్తుంటే వాళ్ళ ఇళ్లలో చేసిన దొంగతనం చేసిన వస్తువుని రోడ్డు మీద తీసుకొచ్చి పెట్టేసేవాళ్ళు అంట. మాట కూడా చెప్పేవాడు కాదంట. ప్రార్థనతో ఊరంతా తిరుగుతాడు, వీధులు నడిచి వెళ్తే అంత అద్భుతం. ఒకరోజు అన్నారంట సేవకుల్ని, ఈ ఊర్లో వాక్యం చేస్తే ఊరుకోరు కదా అంటే, ఏం చేయొద్దు, అందరం ఒక మాట కూడా మాట్లాడదు, నాతో పాటు మీరు ఊరంతా తిరిగి మౌనంగా ప్రార్థన చేసుకుంటూ వద్దాం అన్నారంట. అంతే, మౌనంగా ఊరంతా తిరిగి చుట్టూ తిరిగి వచ్చారంట. తర్వాత ఊరంతా రక్షించబడిందంట. ఇలా చేతులు ఎత్తుకొని ఊర్లో వీధుల్లో వెళ్తే నీ బలం వాళ్ళ మీద పనిచేయాలి. ప్రొక్రాన్ని తీసుకురండి, మొత్తం లేపేసి సాయంత్రం కల్లా ఈ ఏరియా మొత్తం, ఎంత బలం ఉంది దానిలో. ఒక్కడ పట్టుకొని మొత్తం సాగు చేస్తాడు. ప్రార్థనలో ఉంటే ఊర్లు మొత్తం. సమరసి దగ్గర బలం లేదు, నేను 2వ పాయింట్ దగ్గర వెళ్ళాలి, ఇంకెంత చెప్పమంటారు. సమరసి దగ్గర బలం లేదు. 12 గంటలకు వచ్చింది, జనాల మీద నిలబడే బలం లేదు ఆమె దగ్గర. 12 గంటలకు వచ్చి నీళ్లు చేదుకోవడానికి యేసయ్య వస్తే బలం తెచ్చుకుంది. నన్ను ఎవరేమనుకుని నాకు అనవసరం, ఆమె గురించి చెప్పేశాడు. ఆమెకి ఇప్పుడు ఎంత బలం వచ్చిందంటే, ఇక నేనేం చెప్పినా జనాలు నమ్ముతారు. ఏం చెప్పింది తెలుసా, నా బతుకంతా చెప్పాడు. అదే ఆ బలం ఆమె దగ్గర. అప్పుడు దా పారిపోయేది, తప్పుకునేది, ముఖం చూపించలేదు. ఇప్పుడు జనాల దగ్గరికి వెళ్ళి బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఏం చెప్పింది తెలుసా, నా బతుకంతా యేసయ్య చెప్పాడని మాటలో బలం తెచ్చుకుంది. ఊరంతా మారిపోయారు. ఇప్పుడు మన బలం ఈ నశించిపోయే లోకానికి చాలా అవసరం. అందరూ బాగున్నారు అనుకుంటున్నారా? అన్నీ ఉన్నాయి కదా బాగున్నారు అనుకుంటున్నారా? కదిలిస్తే పడిపోయేలాగా ఉన్నారు, ఆత్మహత్యలోకి వెళ్ళిపోతున్నారు. అన్నీ ఉన్నా నెమ్మది లేదు, సమాధానం లేదు ఈ ప్రపంచానికి. మరి ఆదరణ ఎవరో తెలుసా, దిక్కు ఎవరో తెలుసా, మనమే. నీవు నేను అలా ఉండాలంటే ఆ బాధ్యత మనమే తీసుకోవాలి. అంటే మీరు లోకంలో అసలు అన్నీ మర్చిపోలేక, లోకంలో మన జీవితం గురించి అసలు మనం పట్టించుకోవడం మర్చిపోవాలి. అలా ఉంటేనే యేసయ్య తల మీద ముళ్ళ కిరీటం పెట్టేసి అదిమితే 150 కేజీల బరువు సిలువ ఇక్కడ వేస్తే కింద నునుపైన రాళ్ళు కాళ్ళల్లోకి దిగుతూ ఉంటే ఆ బరువు మీద పడి ఇక్కడ వచ్చిన కిరీటం దెబ్బకి రక్తం నరాలు చిట్లిపోయి అవి కళ్ళల్లోకి పడుతుంటే కళ్ళు కనపడేవి కాదంట. అంత భారం మూసాడు ఆయన కోసం. ఎక్కడి నుంచి వచ్చింది బలం అంటే, గెత్సేమనే తోటలో తెచ్చుకున్నాడు రాత్రి. ఆయన ప్రార్థన చేస్తే నరాలు చిట్లిపోయినాయి, రక్తం గొప్ప బిందువులు వల్ల నేల మీద పడిపోయింది. అలాంటి ప్రార్థన అక్కడ తెచ్చుకున్నాడు ఆ బలాన్ని. ప్రార్థన చేయండి నా కోసం అంటే దిక్కు లేదు, ఎవరు లేరు, వదిలిపెట్టి నిద్రపోయారు, వెళ్ళిపోయి. ఆయన ఒక్కడే బలం తెచ్చుకున్నాడు. ఆయన ఒక్కడు ఆ రోజు కష్టపడబట్టి ఎంతమంది బాగుపడ్డాం. యోసేపు బలం తెచ్చుకున్నాడు, అన్నదమ్ములు తోసేసారు కదా. ఎక్కడ తోసేసారు? తీసుకెళ్ళి అమ్ముకున్నారు. అక్కడ చూస్తే అంతా వేదన. ఆ టైంలో బలవంతుడు ఉన్నాడు. బలవంతుడు ఎలా ఉన్నాడంటే పాపం చేయకుండా కాపాడుకున్నాడు. అవునా కాదా? అంటే బలవంతుడు ఎవరు? లోకంలో కలిసిపోయినవాడు, పరిశుద్ధంగా జీవించేవాడు. అప్పుడు అర్హమైన పాత్రగా దేవుడు వాడుకున్నాడు. ఎంత అంటే తల్లిదండ్రులు వచ్చి సాగిలిపడ్డారు, అన్నదమ్ములు సాగిలిపడ్డారు, అన్ని జనులకు ఉపయోగపడ్డాడు. ఒక అనామకు స్థితి నుంచి ఒక వ్యక్తిని దేవుడు బలపరిస్తే ప్రధానమంత్రి పోస్టుకి వెళ్ళిపోయాడు. దర్శనం ఇచ్చాడు, దాన్ని కాపాడుకున్నాడు. బలాన్ని ఎక్కడ పోగొట్టుకోకుండా చూసుకున్నాడు. బైబిల్లో ఇంకో వ్యక్తి కూడా ఉంటుంది. ఆ వ్యక్తి ఏందో చెప్పమంటారా? కాలేబు. మొదట ఎంత బలం ఉందో అంతే బలం ఉంది. కారణం ఏంటో తెలుసా? నిండు మనసుతో దేవుడిని వెంబడించాడంట. కొంతమంది వచ్చి బలహీనమైన మాటలు మాట్లాడారు. వాళ్ళు వచ్చి అంటున్నారు, వాళ్ళ ముందు మనం ఏ పార్టీ వాళ్ళం అన్నాడు. చూసారంటారా అంటే కాల్చి వచ్చారు వీళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకో, అసలు వాళ్ళ ముందు మిడతల్లాగా ఉన్నామన్నారు. అందరి బలం పోయింది. ఇంకొక ఆయన ఉన్నాడు గాను చోటున. ఆయన ఎవరు? పరాక్రమ గల బలాజ్యుడు అన్నాడు. ఆయన పుట్టుకుని దేవుడు. ఆయన ఎవరంటే ఎక్కడ దాక్కున్నాడు? ఆయన గిజ్జోని ఎక్కడ దాక్కున్నాడు? గోధుమలు దొల్ల కొడతారే ఆ గాను వెనక దాక్కున్నాడు. ఎందుకంటే ఆయనకు అర్థమైపోయింది, మా దేవుడు పితరులకే దేవుడు, కానీ అప్పుడు చేశాడు కానీ అద్భుతాలు ఇప్పుడు లేవు అనుకుంటున్నాడు. పరిస్థితులు చూస్తున్నాడు, బలం లేదు. దేవుడు అన్న బలపరాక్రమం కలిగిన వాడారా సూర్యుడు అన్న. అద్భుతాలు ఎప్పుడు బలం వచ్చింది తెలుసా? శత్రువులు మాట్లాడుకుంటే వాళ్ళకు వచ్చిన కళ మాట్లాడుకుంటే అప్పుడు బలం తెచ్చుకున్నాడు ఆయన. దేవుడి మాటల్లో బలం రాలా. దేవుడి దగ్గర సమయం గడపపోతే బయట వాళ్ళు ఎవరు మాట్లాడుకుంటే ఆ ద్వారా బుద్ధి వచ్చింది మనకి. బలహీనం అయిపోతాం. అందుకని బలం దేవుడి దగ్గర ఉంది. ఆయన బలపరిచే మనల్ని బట్టి ఏదైనా మనం
చేయగలం. మన వైపు మనం చూసుకుంటే దిగజారిపోతాం. పరిస్థితులు చూస్తే పేతురులాగా నీళ్ళలో మునిగిపోతాం. చూడాల్సిందట విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు మీరు ఓపికతో ఓపిక కావాలి. అందుకే ఈ మీటింగ్స్. ఓపిక ఆయన వైపు చూసి తెచ్చుకోండి. అప్పుడు మీకే కాదు ఇతరులకు కూడా క్షేమకరంగా మన జీవితం ఉంటుంది. అర్థమైందా? చేతుల్లోకి మీకున్న జీవితాన్ని పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించండి దేవుడి దగ్గర. దాన్ని విరిచి 1000 మందికి వడ్డించే స్థితికి దేవుడు మనల్ని తీసుకెళ్తారు. రైట్? ఇంకా ఆపేద్దాం. 2 మాటలే. దేవుడి దగ్గర ఏముంది? ఎందుకు వెతకాలి దేవుణ్ణి? ఆయన దగ్గర ఏముంది? బలం ఉంది. రెండోది, ఆయన దగ్గర ఏముంది? ప్రభావం ఉంది. ఏముంది ఆయన దగ్గర? ప్రభావం. ముగించబోతున్నా. ప్రభావం ఎలా ఉందంటే, ప్రార్థన చేస్తానికి ఒకసారి నేను ఒక చోటకి వెళ్ళా. ఆయన వాక్యం చెప్పకుండా ఫారినర్ తెల్ల ఆయన వచ్చి ఆ బావిలో టార్చ్ లైట్ వేసి చూస్తున్నాడు. ఈయనేంద్రా ప్రార్థన చేయడానికి వచ్చినాడు, వాక్యం చెప్పు, అక్కడికి వెళ్ళాలి కానీ ఈ బావిలో నీళ్లు ఉంటే నీకెందుకు, లేకపోతే నీకెందుకు అనుకుంటున్నాను నేను లోపల. అర్థమైందా? సరే, అయిపోయింది. అయిపోయిన తర్వాత చర్చిలోకి వచ్చాడు. అది మందిరం ఓపెనింగ్ అనమాట. చిన్న మందిరం ఓపెన్ చేయడానికి వచ్చాడు ఫారినర్. వస్తే మైకు పట్టుకొని, తక్కువ మంది జనమే, ఏం ప్రేర్ చేశాడు తెలుసా? సొలొమోను మందిరం కట్టి ప్రార్థన చేస్తే అప్పుడు అద్భుతం చేసావు కదా, నీ కన్నుష్టి ఇక్కడ నుంచొని ప్రార్థన చేయగానే ఆయన ఇంకా మాట కూడా ముగించుకోముందే సొలొమోను మందిరంలో ఏం జరిగింది అదే చూశాను నేను. అక్కడ ప్రధాన యాజకులు కూడా మందిరంలో ప్రవేశించలేనంత బలం అక్కడ. ప్రేస్ అంతా దేవుని అభిషేకంతో వచ్చేసింది. అలాంటి భక్తులు ఉన్నారు. ఇప్పుడు డ్యామ్ పగిలిపోయింది, దానికి ఎంత బలం వచ్చింది? నీళ్ళల్లో డ్యామ్ పగిలిపోతే ఊరు మొత్తం కొట్టుకుపోతుంది. సునామీ వచ్చింది ఒకసారి, ఏం మిగలలా. బలం అంటది, ప్రభావం అంటది. దేవుళ్ళో మనం ఉంటే ఎంత ప్రభావం రిలీజ్ అయ్యింది తెలుసా? నువ్వు మాట్లాడు కూడా మాట్లాడవు, నీ కనుచూపుల నుంచి పనులను జరిగిపోతా ఉంటాయి. అందుకే గొప్పోడు ఎప్పుడు హడావుడు చేయడు, కనుసైగితే టన్నుంటాడు. చూసారు మీరు ఎప్పుడన్నా? ఇంతే. మన దేవుడు అన్నాడు, మీరు రాజులని యాజక సమూహం అన్నాడు. మనం ఎవరమే? రాజులు. రాజులు అంటే ఏంది? ఎమ్మెల్యే వస్తే అన్నీ క్లియర్ అయిపోతాయి. రాజు వస్తుంటే ఇక నీకు అన్ని అడ్డాలు, ఇక ట్రాఫిక్ జాములు ఏమి లేవు, వెళ్ళిపోతా ఉంటాం. ఇక మనం ఏమైనా కిరీటం బీరువాలు పెడితే. రాజులమైన యాజక సమూహం నిలబడి నువ్వు కనుక ఒక విజ్ఞాపన చేసావంటే ఊర్లో చచ్చిపోయిన లాజర్లందరూ లెగుతారు దెబ్బకి. అంత పవర్ ఉంది మన దగ్గర. ఏం అవసరంలా నీ కళ్ళలోంచి దేవుడు ఆ శక్తిని విడుదల చేయగలడు. నిన్ను ఒక ప్రభావంలాగా చేయగలడు దేవుడు. నీ నోట్లోంచి మాట వచ్చిందంటే సృష్టి జరిగిద్ది, అక్కడ అద్భుతం జరిగిద్ది. అందుకే దేవుళ్ళు ఆ బలం తెచ్చుకోండి. చెప్పండి, నేను బలహీనుడిని అయ్యా, నేనేం చేయలేను, నాకు నేను కూడా ఏం చేసుకోలేను. నీ దగ్గరుంటే నీ కోసం ఏదైనా చేయగలను. తిరిగి భూమి మీద యేసయ్య ఏం చేశాడో చూపించగలను. చరిత్రను తిరిగి పునరావృతం చేయగలను. భూమి మీద నా జీవితం నన్ను చేసినందుకు నువ్వు సంతోషపడతావు, చూసినోడు సంతోషపడతారు. నాలాంటి దీవెనకరమైన పాత్రగా నువ్వు మనుషు యేసేపుని వాడుకున్నావు కదా, మోషేని వాడుకున్నావు కదా, అబ్రహాముని వాడుకున్నావు కదా, నన్నెందుకు వాడుకో అని అడిగితే వాళ్ళలాగా నువ్వు కూడా ఏం చేయాలి? ప్రార్థించాలి. వాళ్ళలాగా వాక్యం లోతులకు చొచ్చుకొని వెళ్ళాలి. అసలు దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసుకోవడానికి వాక్యం చదవాలి. ఆయన కోసం చేయాలి. ఇంత చేసిన ఆయనకి నేను ఏదో ఒకటి చేయను తప్పంతో ఆ లోపల రగిలిపోతూ ఉండాలి, మంట మండుతూ ఉండాలి. వాళ్ళతోనే కలవాలి, వాళ్ళలోనే ఉండి. నేను కొత్తలో దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు లోకంలో కలిసిపోతాం కదా, దేవుళ్ళో ఉన్నాము, గంట ఏదో ప్రేయర్ చేయాలని ఉంటుంది, మీద టైం అంతా ఎక్కడ ఉన్నాము? లోకంలో ఉన్నాం. అందుకని ఎవరైనా పిలవకపోయినా సరే ఎక్కడైనా వాడికి అవుతుంది వెళ్ళి కూర్చునేవాడిని అక్కడ. అప్పుడు నాకు పలానా తెచ్చివాళ్ళు మీటింగ్ పెడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, మనం మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అని మనకు తెలియదు. ఎక్కడ వాక్యం జరిగితే ఆ దగ్గరికి వెళ్ళి కూర్చునేవాడిని. ఎందుకో తెలుసా? నన్ను నేను కాపాడుకోవటానికి. ఆ వాతావరణం సృష్టించుకుంటే పక్కకి వెళ్ళం కదా, మైండ్ అక్కడే ఉంటుంది కదా. అలా బలం తెచ్చుకోవాలి. శుక్రవారం రోజు ప్రేయర్సలు జరిగితే మళ్ళీ వచ్చి శుక్రవారం దాకా అదే మనసులో ఆలోచిస్తూ ఉండేవాడు. ఎందుకంటే తప్పిపోతాం మనం బలహీనలో, శరీరం బలహీనమైంది కాబట్టి ఆయన మీద మన వీక్నెస్ తెలుసుకున్నప్పుడే ఆయన మీద ఎక్కువ ఆధారపడతాం. మనం బాగున్నాం అనుకుంటే దేవుడి మీద ఆధారపడ్డాం. ఎంత మన గురించి మనం తెలుసుకుంటాం. సాతాను పెట్టే ఆయుధం ఏం తెలుసా? నువ్వు అన్నీ చేయగలవంటాడు, నువ్వు ఆలోచించగలవంటాడు, నువ్వు ఏదైనా చేయగలవంటాడు. మనల్ని బలవంతుడిగా చూపిస్తాడు వాడు వచ్చి. మనం అప్పుడు మోసపోకూడదు. నా అంతటి నేను ఏం చేయలేని తెలుసుకుంటే ఎక్కువ ప్రార్థన గడుపుతాం, ఎక్కువ దేవుడి సందులో ఉంటాం.
అర్థమైందా? మనం బలహీనతే మనకు బలం, మన లోపాలే. ఒక్క మాట చెప్పి ముగిస్తా. సమస్యలు మన జీవితంలో ఎందుకు అనుమతిస్తున్నాడు దేవుడు? సాతాన్ని ఆపేయచ్చు కదా అంటే, హన్నా గనక మంట అయిపోతే ఇంట్లో ప్రార్థన చేసుకునేది కాదు, మందిరానికి వచ్చి. ఇంట్లో అన్ని పరిస్థితులు బాగుంటే మందిరానికి వచ్చి ప్రార్థన చేసేది కాదు, కమ్మగా వాళ్ళతో మాట్లాడుకుంటూ కూర్చునేది. ఎప్పుడైతే మంట మండుతుందో ఆ చెట్టుపట్లకు తట్టుకోలేక పాములు కనుక మంటలు అయితే బయటకు వస్తున్నట్టుగా ఈ ఇంట్లో ఉండలేక మందిరానికి వచ్చింది. సమస్యలు ఎందుకు, సాతాను ఎందుకంటే అవి లేకపోతే మనం ఏనో ఆయన తెలుసు. అపోస్తలుడైన పౌలు గారికే ఒక ముళ్ళు పెట్టాడు దేవుడు. మనమే మనం బలపరిచేది మన మాటలు కాదు, మన మనసు కాదు, పరిస్థితులు కాదు, మనుషులు కాదు, దేవుడు ఒక్కడే. ఆయన దగ్గర బలం తెచ్చుకున్నాం. రైట్? ఇప్పుడు మనలో ఉన్న బలం మనం చూడటం కాదు, మనలో బలం ఉందని ఎదుటి కూడా చూడాలంటే మన నుంచి ప్రభావం ఏమవ్వాలి. ఎందుకంటున్నానంటే చెప్తే ఊరుకోరు. ఇప్పుడు అయిపోయింది ఆ ప్లేసులు. మొన్న ఆటోలో వాక్యం చేస్తుంటే ఆపేయండి అన్నారు ఒక చోట. ఇక్కడ కేసులు కూడా జరిగినాయ్యా, మీరు వాక్యాలు చెప్పొద్దు అన్నారు ఒక ఊర్లో. మేము వెళ్ళి వాక్యం చేస్తుంటే పబ్లిక్గా చాలా వచ్చేసి రిస్ట్రిక్షన్స్ వచ్చేసినాయి. ఇలాంటి టైంలో మౌనంగా ఏమి ఎవరికి తెలియకుండా పని చేసుకుంటే వెళ్ళాలంటే ఎక్కువ ప్రేయర్ చేసుకొని ఆ ప్రభావాన్ని విడుదల చేసి వెళ్ళిపోతూ ఉండాలి. మాట కూడా జరగక్కర్లా, పెదవి కూడా ఇప్పక్కర్లా, నిలబడితే అద్భుతం చేసేలాగా వాడుకునే రోజుల్లోకి వచ్చేసాం. అది మామూలు సాదా సిద్ధా దాంతో కుదరదు, వెల చెల్లించాలి. ఆయన రక్తం చిందించాడు, కనీసం నువ్వు చెమటన్నా చిందిస్తే అద్భుతం జరిగింది. అలా దేవుడి కోసం మనమే ఒక ఉన్నతమైనటువంటి ప్రేరేపణలోకి తీసుకెళ్ళడానికి ఇష్టపడదు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఒక డెడికేషన్, దేవుడి దగ్గర ఒక సమర్పణ. హన్నా అంటది, నాకు నువ్వు ఇస్తే తిరిగి నేను నీకు అది మళ్ళీ ఇస్తా. అన్నీ దేవుడే ఇచ్చాడు, నీ నుంచి మళ్ళీ ఆశిస్తున్నాడు. నీలో బలం కావాలి, ప్రపంచాన్ని ప్రభావితం చేసే బలం కావాలి, నీలో ప్రభావం కావాలి. అనేక మందిని, దేశాన్ని, ప్రభుత్వాన్ని వద్దకు ఆకర్షించే బలం నీకు కావాలి. అది నీకు సాధ్యమే. ఎలా అంటే ఎక్కువ సమయం దేవుడితో నువ్వు గడపగలిగితే, ఎలా అంటే ఎక్కువ వాక్యం ధ్యానించగలిగితే, ఎలా అంటే దేవుడు నీ కోసం ఏం చేశాడో నువ్వు జ్ఞాపకం చేసుకుంటే అది సాధ్యం. చేస్తావా? ఈ ఉదయకాలం దేవుడి చేతిలో ప్రార్థన చేస్తావా? చిన్న ప్రార్థన. నన్ను వాడుకో నాయన, నన్ను దీవెనకరమైన పాత్రగా వాడుకో. నీ గురించి ఎప్పుడు, నీ త్యాగం గురించి స్మరించే మనసు నాకు దయచేయి. వేకుని నేను వెతుకుతా. నీ బలం, నీ ప్రభావం నాకు ఇవ్వు. నీ శక్తితో నింపు. యేసుని వాడుకుంటే నన్ను కూడా వాడుకో. మోషేని వాడుకుంటే నన్ను కూడా వాడుకో. అబ్రహాముని వాడుకుంటే నన్ను కూడా వాడుకో. నీకంటే గొప్ప క్రియలు చేయడానికి నా జీవితాన్ని వాడుకో. నీ చేతులు రొట్టిగా వస్తున్నా, నన్ను విలువను అడుగుతావా? నీ చేతిలో రొట్టెనయ్యా, ఆశీర్వదించు ఆశీర్వదించు నీ చేతిలో రొట్టెని పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, మీ దాసులను పెట్టుకొని ఇంతవరకు మీరు మాతో పలికిన ప్రతి మాటను బట్టి మనసారా మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం, మీ నామాన్ని ఘనపరుస్తున్నాం. దేవా, నీవే నా దేవుడివని భక్తుడు చెప్పినట్లుగా యెహోషువ నేనును నా ఇంటి వారు నిన్నే సేవిస్తామని చెప్పినట్లుగా మీ కొరకు ఒక బలమైనటువంటి విజ్ఞాపన ఆత్మను కలిగి అనేకుడు కొరకు ప్రార్థించుటకు మాకు సహాయం చేయి. ఒక బలమైనటువంటి ప్రభావాన్ని మేము పొందుకొని
అనేకుల మధ్యలో ఆ ప్రభావాన్ని మీ నామములు విడుదల చేయనట్లుగా మీరు సహాయం చేయండి. మీ ఘన కార్యాలు మా అందరి జీవితాల్లో మీరు చేసి మహిమను పొందుకోండి. వాక్యం అందించిన దైవజనులను మీరు దీవించి ఈ సాయంకాలపు వేళ జరగబోతున్న ప్రార్థన కూడికను కూడా మీరు ఆశీర్వాదకరంగా జరిగించమని యేసయ్య నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.